మేరీ మరియు ప్రేమ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒక మధ్యాహ్నం కలిసి టీ తాగుతూ ప్రేమ తన సమస్యను మేరీతో పంచుకుంది. ఆమె ఉదయం తన చేతుల కీళ్లలో దృఢత్వం, కొన్నిసార్లు వాపు మరియు నొప్పిని వివరించింది. సాధారణ పనులు కూడా తనకు సవాలుగా మారాయి. దీనికోసం మేరీ రుమటాలజిస్ట్ని చూడమని సూచించింది. మేరీతో మాట్లాడిన తర్వాత ప్రేమ పట్టణంలోని రుమటాలజిస్ట్ డాక్టర్ హరీష్ను సందర్శించాలని నిర్ణయించుకుంది. డాక్టర్ హరీష్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి. దీనిలో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కీళ్లపై పొరపాటున దాడి చేస్తుంది. ఇది వాపుకు కారణమవుతుందని ఆయన వివరించారు. అలాగే అతను కొన్ని సాధారణ లక్షణాలను కూడా వివరించారు. ఉదయం కీళ్లలో దృఢత్వం 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండటం, 1 కంటే ఎక్కువ కీళ్లలో వాపు మరియు దృఢత్వం, ఒకే విధమైన కీళ్లలో నొప్పి రావడం, ఉదాహరణకు 2 మణికట్టు, 2 మోకాలు ఇత్యాది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తన తల్లికి వచ్చిన వ్యాధి కావడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ మధ్య తేడాను అర్థం తెలుసుకోవడంలో ప్రేమ ఆసక్తిని చూపించింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది వాపుకు కారణమవుతుంది మరియు అనేక కీళ్లను సమానంగా ప్రభావితం చేస్తుంది. ఇది తరచుగా దీర్ఘకాలిక దృఢత్వం మరియు అలసటకు దారితీస్తుంది. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధి. సాధారణంగా మోకాలు, నడుము మరియు వెన్నెముక వంటి వ్యక్తిగత కీళ్లను ప్రభావితం చేస్తుంది మరియు పని తర్వాత నొప్పి పెరుగుతుంది అని డాక్టర్ హరీష్ వివరించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ఖచ్చితమైన కారణం తెలియదని, అయితే ఇది జెనెటిక్, పర్యావరణ మరియు హార్మోన్ల కారకాల కలయికను కలిగి ఉంటుందని నమ్ముతున్నట్లు డాక్టర్ హరీష్ వివరించారు. ధూమపానం వంటి జీవనశైలి ఎంపికల ద్వారా ఈ పరిస్థితి ప్రమాదాన్ని పెంచుతుందని ఆయన చెప్పారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించవచ్చా అని ప్రేమ డాక్టర్ని ప్రశ్నించగా, అది అంటు వ్యాధి కాదని డాక్టర్ స్పష్టం చేశారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నికట సంబంధం వల్ల ఆహారం లేదా పాత్రలు పంచుకోవడం ద్వారా లేదా ఒకే స్థలంలో నివసించడం ద్వారా వ్యాపించదని ఆయన వివరించారు. అదేవిధంగా ఇది ఒకే గాలిని పీల్చడం ద్వారా లేదా లైంగిక సంబంధం ద్వారా వ్యాపించదు. టీబీ, చికెన్పాక్స్ లేదా కోవిడ్ వంటి అంటువ్యాధులలాగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటువ్యాధి కాదు అని స్పష్టం చేశారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించడానికి డాక్టర్ హరీష్ ప్రేమ సమస్యల గురించి సమగ్ర చరిత్రను తీసుకున్నారు. వారు ఆమె కీళ్ల వాపు, దృఢత్వం మరియు కీళ్ల కదలికల పరిధి, అలాగే ఆమె శారీరక శ్రమను విశ్లేషించారు. ఈ మూల్యాంకనం తర్వాత అతను రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీసిసిపి యాంటీబాడీస్, ఈఎస్ఆర్ మరియు సిఆర్పి కోసం రక్త పరీక్షలు మరియు కీళ్ల నష్టం కోసం తనిఖీ చేయడానికి ఆమె చేతికి ఎక్స్రేతో సహా అనేక పరీక్షలను సూచించాడు. ప్రేమకు సెరోపాజిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లు ఫలితాలు నిర్ధారించాయి. దీనికోసం డాక్టర్ హరీష్ తన లక్షణాలను నిర్వహించడానికి మరియు మరింత కీళ్ల నష్టాన్ని నివారించడానికి చికిత్స ప్రణాళికను వివరించారు. ఈ పథకంలో కవర్ చేయబడిన చికిత్సలు నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి 2 వారాల పాటు నొప్పి మరియు వాపు కోసం సూచించబడతాయి. కార్టికోస్టెరాయిడ్స్. వ్యాధి తీవ్రతరం అయినప్పుడు స్వల్పకాలిక ఉపశమనం కోసం వీటిని సిఫార్సు చేస్తారు. డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్. మెథోట్రెక్సేట్ వంటి యాంటీ రుమాటిక్ మందులు వ్యాధి యొక్క పురోగతిని మందగించడానికి ఉద్దేశించబడ్డాయి. బయోలాజిక్స్. ఇవి రోగనిరోధక వ్యవస్థ యొక్క నిర్దిష్ట అంశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్కు చికిత్స చేస్తాయి. డీమార్డ్ మందులు విఫలమైతే ఇవి వర్తిస్తాయి. ఈ మందులతో పాటు డాక్టర్ హరీష్ అనేక ఇతర చికిత్సలను సూచించాడు. ఫిజికల్ థెరపీ కీళ్ల కదలిక మరియు బలాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. వ్యాయామం, ఈత మరియు నడక వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాలను ప్రోత్సహించండి. ఒత్తిడి నిర్వహణ, యోగా మరియు ధ్యానం వంటి పద్ధతులను అవలంబించడం.
సహాయక పరికరాలు కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి కలుపులు లేదా సహాయక పరికరాలను ఉపయోగించడం ఉత్తమం. ఆమె పరిస్థితిని పర్యవేక్షించడానికి మరియు అవసరమైన చికిత్సలను సర్దుబాటు చేయడానికి సమయానికి వైద్యుడిని సందర్శించడం చాలా ముఖ్యం అని డాక్టర్ హరీష్ చెప్పారు. సరైన నిర్వహణతో రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న చాలామంది సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చని ఆయన ప్రేమకు హామీ ఇచ్చారు. వైద్యులు సూచించిన ట్రీట్మెంట్ ప్లాన్తో పాటు వారి సపోర్ట్తో ప్రేమ తన రుమటాయిడ్ ఆర్థరైటిస్ను నియంత్రించుకుని జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధమైంది. ప్రేమ తన దీర్ఘకాలిక వైద్య పరిస్థితిని నిర్వహించడానికి ఏదైనా ప్రభుత్వ సహకారం లేదా ప్రయోజనాల గురించి డాక్టర్ హరీష్తో అడిగింది. దీనికి డాక్టర్ హరీష్ మాట్లాడుతూ వైద్యశాఖ ద్వారా ఏర్పాటు చేసిన జెనరిక్ మందుల షాపుల్లో తక్కువ ధరలకు జెనరిక్ మందులను అందిస్తున్నారు మరియు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశం అంతటా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలకు నగదు రహిత ప్రాప్యతను అనుమతిస్తుంది. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేసరికి ప్రేమలో ఆశలు చిగురించాయి. తన పరిస్థితిని అర్థం చేసుకోవడం దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి మొదటి మెట్టు అని ఆమెకు తెలుసు. మరియు ప్రతి అడుగు ఆమె ప్రేమించిన జీవితాన్ని తిరిగి పొందాలని నిశ్చయించుకుంది.